తిరుపతి లడ్డు కాంట్రవర్సీ మీద బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూత్రా, పిటిషనర్ తరపున రాజశేఖర్ రావు వాదించారు. విచారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలు: కల్తీ జరిగిందని చెప్పిన నెయ్యిని ఎక్కడి నుండి సేకరించారు? కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించారనే ఆధారాలేమిటి? లడ్డూను టెస్ట్ చేశారా? లడ్డూలో కల్తీ జరిగిందా? ఎన్డీటీబీ రిపోర్ట్లోని మైసూర్ గజియాబాద్ ల్యాబ్ నుండి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? ల్యాబ్ రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్టు ఆధారాలేమిటి? కల్తీ జరిగిన నెయ్యి ట్యాంకర్ని టీటీడీ అనుమతించలేదని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ దీనికి ఎందుకు వ్యతిరేకంగా ఉంది? సెప్టెంబర్ 25న ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే సెప్టెంబర్ 26న సిట్ ఏర్పాటు చేశారు. అలాంటప్పుడు సెప్టెంబర్ 18న ఎలాంటి రుజువు లేకుండా మీడియాకు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారని ప్రశ్నించింది. అలాగే సిట్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ స్వతంత్ర దర్యాప్తు సంస్థ విచారణ అవసరమా అని కేంద్రాన్ని అడిగింది. నెక్స్ట్ హియరింగ్ ని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. దీనిపై మీ ఒపీనియన్ ని కమెంట్